సార్, వివాదంలో చిక్కుకున్న తమిళనాడు గవర్నర్ మదురైలోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను జై శ్రీరామ్ అని నినాదాలు చేయాలని గవర్నర్ ఆర్ఎన్ రవి. వివాదాలు కొత్త చిక్కుకుండింది, ఆయన వివాదాల్లోనే బతుకుతాడు. ఆయన పేరే వివాదాల రవి. సో ఈ మధ్య సుప్రీంకోర్టు అసలు మామూలుగా వాయించి పడేలే. సో 10 బిల్లుల్ని కూర్చొని పెట్టుకుంటే అసలు నీ ఆమోదం అవసరం లేదు పో అని చెప్పేసింది. తమిళనాడు ప్రభుత్వం ఆ 10 బిల్లుల్ని చట్టాలుగా నోటిఫై కూడా చేసింది గవర్నర్ సంతకం లేకుండా. ఇంతకన్నా అవమానం ఏముంటుంది? సార్ ఒకసారి విందాం, అది ప్లే చేయండి. Let us pay tribute to Kamban by paying tribute to the one who was a great devotee of Prabhu Sri Ram. I say and you say, Jai Sri Ram, Jai Sri Ram, Jai Sri Ram, Jai Sri Ram, Jai Sri Ram. Jai Sri Ram. ఇది సార్, ఇప్పుడు ఒక గుడిలోకి వెళ్ళి శ్రీరామ ఉత్సవాల్లో జై శ్రీరామ్ అంటే తప్పేం లేదు. కానీ జై శ్రీరామ్ అసలు వాస్తవంగా నా దృష్టిలో జై శ్రీరామ్ కన్నా జై సీతారాం అనాలి. సీత లేని, సీతమ్మ తల్లి లేని రాముల వారు అసంపూర్ణమయ్యా. మీకు 14 ఏళ్ల వనవాసంలో కూడా సీతమ్మ తల్లి పక్కనే ఉన్నది కదా. ఒక రావణుడు చెరబట్టిన సమయం తీసేస్తే సరే, సీతమ్మ తల్లి లేని రాముల వారిని అసలు కొలవడం ఏ రకంగా సమంజసం నా ప్రశ్న. సీతమ్మ తల్లి లేకుండా రాముల వారు అసంపూర్ణం కదా. లక్ష్మీదేవి లేకుండా విష్ణుమూర్తిని ఊహించగలమా మనం? సరే. సో అందువల్ల జై సీతారాం అనాలి నా అభిప్రాయం అయితే. నేనైతే జై సీతారాం అంట. ఎందుకంటే సీతారాములు వేరువేరు కాదు. నా దృష్టిలో సీత లేని రాముడు లేడు, రాముడు లేని సీత లేదు. సో అదొక డైమెన్షన్ పోనీయండి. జై శ్రీరామ్ అనడం తప్పేమీ కాదు. మర్యాద పురుషోత్తముడిగా శ్రీరాముడు ఈనాటి సమాజానికి అనేక రూపాల్లో ఆదర్శం. అందులో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. కానీ సమస్య ఇక్కడ ఆల్రెడీ దాన్ని ఒక పొలిటికల్ స్లోగన్గా చేసిన తర్వాత ఒక గవర్నర్, ఒక రాజ్యానికి రాజ్యాధినేత అయిన, ఇది కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్. భారత రాజ్యాంగం అన్ని మతాలను సమానంగా చూడమని కాదు, మతాతీత రాజ్యం. అన్ని మతాలకు సమానంగా చూడడం అనేది మనం ఇచ్చుకున్న కాంప్రమైజింగ్ డెఫినేషన్. యాక్చువల్గా రాజ్యానికి మతం లేదు అనేది సెక్యులరిజం చెప్తుంది. మరి రాజ్యానికి అధినేత అయినటువంటి గవర్నర్ ఒక మతపరమైన నినాదం ఇస్తే అంగీకరిస్తామా? నేను ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఒమర్ అబ్దుల్లా ఉన్నాడు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి. అక్కడ మెజారిటీ ముస్లింలు. జమ్మూలో హిందువులు ఉన్న, కాశ్మీర్లో ముస్లింలు. ఆయన కనుక ఒక జనరల్ ఒక స్టూడెంట్స్ మీటింగ్కి వెళ్ళి అల్లాహు అక్బర్ అని నినాదం ఇస్తే ఎవరికి ఏమీ అనిపించదా? వెనుక ముఖ్యమంత్రి, రాజకీయ నాయకుడు, అక్కడ గవర్నర్, మీకు ఆంధ్రప్రదేశ్కు ఉన్న ముస్లిం గవర్నర్ అల్లాహు అక్బర్ అని నినాదం ఇచ్చాడు అనుకోండి. ఒక కాలేజీకి వెళ్ళి మీరంతా అల్లాహు అక్బర్ అనండి అని నినాదం ఇస్తే ఆంధ్రప్రదేశ్లో వివాదం కాదా? సింపుల్ క్వశ్చన్ కదా. సో తమిళనాడు గవర్నర్ ఒక ముస్లిం అయి అల్లాహు అక్బర్ అని నినాదం ఇచ్చాడు అనుకోండి. అల్లాహు అక్బర్ నినాదం ఇవ్వడం తప్ప, నువ్వు ప్రార్థనా స్థానంలో ఇచ్చుకో, అభ్యంతరం లేదు. నీకు ఒక సెక్యులర్ ప్లేస్లో మతపరమైన నినాదం ఇస్తే, ఇప్పుడు ఆ స్టూడెంట్స్లో వేరే మతాల వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి వారికి రాజ్యాంగం ఆర్టికల్ 25 ఏం చెప్తోంది? రాజ్యాంగం ఏం చెప్తోంది? ప్రాథమిక హక్కుగా మతాన్ని విశ్వసించి ఆచరించి హక్కిస్తోంది. కానీ గవర్నర్ ఆ హక్కునే కాలు రాస్తున్నాడు కదా. అందువల్ల ఇది గవర్నర్ లాంటి వ్యక్తి చీప్ పాలిటిక్స్కి వెళ్ళాడు. ఇంత చీప్ పాలిటిక్స్. సో ఆయన కావాలనుకుంటే బీజేపీలో చేరి బీజేపీ నాయకుడిగా రాజకీయం చేసుకోవచ్చు. కానీ గవర్నర్గా ఉంటూ నిరంతరం రాజకీయం. ఏ స్థాయిలో అంటే తమిళనాడు పేరును మారుస్తూ అంటాడు. విచిత్రం ఏంటంటే గవర్నర్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి ఇచ్చిన స్పీచ్లో 2 పేరాలు ఎత్తేస్తా అంటాడు. అసలు ఎవరిచ్చారు ఈయనకు అధికారం? నాకు అర్థం కాదు. సో తమిళనాడులో ఉన్న తమిళ సంస్కృతికి వ్యతిరేకమైన, తమిళ భాషకు వ్యతిరేకం, తమిళ భావనకు వ్యతిరేకం, తమిళ సంస్కృతిని లేకుండా చేద్దామని ఆయన ఆలోచన. అలాంటి వ్యక్తి గవర్నర్గా ఎలా ఉంటాడు? ఎలా ఉంచుతారు? గవర్నర్ గురించి రాజ్యాంగం ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈయన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కాదు, రాజ్యాంగ ప్రతినిధి అన్నాడు. ఆయన రాజ్యాంగ ప్రతినిధి కాదు, రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కూడా కాదు, పూర్తిగా ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా బిహేవ్ చేస్తున్నాడు. అందువల్ల ఒక్క క్షణం గవర్నర్ ఆ సీట్లో కూర్చుంటే ఆర్ఎన్ రవి తమిళనాడు గవర్నర్ రాజ్యాంగాన్ని భ్రష్టుపట్టినట్టు. ఇట్ ఇస్ ఎ షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈవెన్ ఫర్ ఎ సెకండ్ కూడా ఆయన గవర్నర్గా ఉండే అర్హత లేదు.
ఆయన అలాంటి వ్యక్తి అలాగే ఉంటాడు. మన దేశ ప్రజాస్వామ్యం ఇట్లా తగలాడింది. సార్ దీని ఏమన్నా కేంద్రం సీరియస్గా తీసుకుంటే అవకాశం ఉంటుంది సార్? ఇది మతపరమైన చిచ్చు కూడా రేగే అవకాశాలు ఉంటాయి. కేంద్రమే ప్రోత్సాహంతోనే కదా ఆయన పని చేస్తున్నాడు. ఇంకా కేంద్రం ఎట్లా సీరియస్గా తీసుకుంటుంది? ఆయన కేంద్రంలో ఉన్న పెద్దల సంతృప్తి కొరకే కదా ఈ పనులు చేసేది. సార్ ఆయన తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి, ఆయన బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నాడు గవర్నర్. సార్ సో దానికి కేంద్ర పెద్దల అండదండలతోనే, వాళ్ళ ఆశీస్సులతోనే వాళ్ళని సంతృప్తిపరచడానికే చేస్తున్నాడు. ఇక ఆయన పైన చర్యక్కడికి వెళ్ళి తీసుకుంటారు. సార్ దీని మీద సంబంధించి న్యాయపరంగా కూడా అలాంటి ఏమైనా అంశాలు ఉంటాయి సార్ టెక్నికల్గా? వాస్తవంగా అయితే న్యాయపరంగా కాకపోతే సుప్రీంకోర్టు సాధారణంగా కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్స్ చేసే తప్పుడు పనులను సుప్రీంకోర్టు ఆయన పదవి నుంచి తీసేసేంత పని చేయదు కదా. సో మ్యాక్సిమం అయితే ఇలా అనడం దురదృష్టకరం అని కామెంట్ చేస్తుంది. సో అంతకు మించి చర్యలు తీసుకోరు. ఇప్పుడు టీటీడీలో లడ్డు కల్తీ విషయంలో, చంద్రబాబు నాయుడు విషయంలో సుప్రీంకోర్టు ఏమన్నది? ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయకముందు కంక్లూజివ్గా కల్తీ జరిగిన నెయ్యి వాడారు అని తేలకముందు, విచారణకు మీరు ఆదేశించకముందే ముఖ్యమంత్రి స్థాయిలో కోట్లాది ప్రజల విశ్వాసాలతో కూడిన అంశంపైన ఇలా మాట్లాడడం తగునా, మీరు ఆలోచించండి అన్నారు. అందువల్ల కోర్టులు ఎప్పుడు కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తుల పట్ల ఆ రకమైన ఒక సంయమనాన్ని పాటిస్తాయి. అందువల్ల బట్ ఏ రకంగా చూసినా దట్ గవర్నర్ షుడ్ బి థ్రోన్ అవుట్. ఆ గవర్నర్ను మాత్రం పంపించాల్సిందే. నిజంగా సుప్రీంకోర్టు కనుక ఇంటర్వ్యూన్ అయి అసలు ఈ గవర్నర్ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి వచ్చాడు, రాజ్యాంగం చేసిన ప్రమాణానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు అని ఆయనను కనుక తొలగించగలిగితే భారత ప్రజాస్వామ్యానికి ఒక డే ఆఫ్ సెలబ్రేషన్ అవుతుంది. సార్ గతంలో గవర్నర్లు ఎవరన్నా ఈ రకంగా ప్రవర్తించిన సందర్భం ఉంది సార్? చాలా, అంటే ఇంత ఘోరంగానైతే ఎవరు ప్రవర్తించినట్టు కనబడలే. గవర్నర్లు అద్దులు దాటిన సందర్భాలు చాలా ఉన్నాయి. సార్ కానీ ఈ స్థాయిలో ఒక రాష్ట్రంలో గవర్నర్గా ఉంటూ ఆ రాష్ట్ర చరిత్రను, సంస్కృతిని, ఆ రాష్ట్ర విలువల్ని నేను కాలరాస్తాను, రాజ్యాంగాన్ని కాలరాస్తాను అన్న స్థాయిలో వ్యవహరించిన అతను ఉన్నాడని అనుకో.